Make the ground shake. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన, ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. మేడగదిలో మధురానుభవములు, మందిరమను నాలో మందసమాయెను. మేడగదిలో మధురానుభవములు, మందిరమను నాలో మందసమాయెను. మహిమగలని మోము చూడ నే వేచియుంటిని నా యేసయ్యా. మహిమగలని మోము చూడ నే వేచియుంటిని నా యేసయ్యా. నే వేచియుంటిని నా యేసయ్యా. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన, ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన.
కుమ్మరి నీవై నన్ను చేసినావు, కడవరి వర్షము పంపించినావు. కుమ్మరి నీవై నన్ను చేసినావు, కడవరి వర్షము పంపించినావు. కృపాభిషేకముచే నన్ను నింపినా, కృపామయుడా నా యేసయ్యా. కృపాభిషేకముచే నన్ను నింపినా, కృపామయుడా నా యేసయ్యా. కృపామయుడా నా యేసయ్యా. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. నీ గుడారములో అతిథి నేను, నూతన సృష్టిగా నన్ను మార్చినందున. నీ గుడారములో అతిథి నేను, నూతన సృష్టిగా నన్ను మార్చినందున. నూతన యెరూషలేము చేరి నీతో నేను కలసియుందును. నూతన యెరూషలేము చేరి నీతో నేను కలసియుందును. నీతో నేను కలసియుందును. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి జీవితంలో ఆత్మీయ బలాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లే స్థితిని నీవు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతావో అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు దేని వైపు చూస్తున్నాడు? గొల్యాతు వైపు ఎంత మాత్రము చూడట్లా. మరి ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. ఆ గొల్యాతు కంటే, ఆ గొల్యాతు ఎన్ని అడుగులు ఉన్నాడు? 9 అడుగులు ఉన్నాడు. నా దేవుడు అంతకన్నా పెద్దవాడు, గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహపు బలం కన్నా నా దేవుని బలం గొప్పది. ఎలుగుబంటి బలం కన్నా నా దేవుని బలం గొప్పది. ఈ లోకపు సాతాను అపవాది తంత్రాలు బలము కన్నా నా దేవుని బలము గొప్పది. లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన ఎదురుగా ఉన్న దాని వైపు ఎంత మాత్రం చూడకూడదు. అది ఎంత బలమైనదైనా కావచ్చు, అది ఎంత బలమైన దుర్గమైన కావచ్చు, కానీ యేసు ప్రభు మన తోడుంటే మనం అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత కార్యాలు చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి అలాగే చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన అలాగే చూస్తున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం.
వెంటనే యేసు చెయ్యి చాచి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? యేసు ప్రభు నీళ్ల మీద నడుచుకొని వస్తున్నాడు, ఆ సముద్రం మీద నడుచుకొని వస్తున్నాడు. అయితే గాలి హోరున వీస్తుంది. ఆ గాలి ఎప్పుడైతే వీస్తూ ఉందో అలలెళ్ళి దోణెను కొడతా ఉన్నాయి. వీళ్ళు ఆ దోణిలో ఉండి ఆలోచిస్తున్నారు. అయ్యో ఏదో కనబడుతుంది, ఎవరో కనబడుతున్నారే, అమ్మో భూతం దయ్యం అని కేకలేస్తూ ఉన్నారనమాట. అప్పుడు వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను భూతాన్ని కాదు, దయ్యాన్ని కాదు, నేనే మీ ప్రభువుని, మీ యేసయ్యని అన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళేమన్నారంటే, అమ్మో నువ్వు యేసయ్యవా అని కంగారు పడుతున్న లోగానే పేతురు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నువ్వు యేసు ప్రభు అయితే నీళ్ల మీద నన్ను కూడా నడిపించు, నువ్వు నడుస్తున్నావు కదా, నన్ను కూడా నడవమని ఆజ్ఞాపించు అని అన్నాడు. అప్పుడు వెంటనే యేసయ్య నీళ్ల మీద నడవమని చెప్పాడు, రమ్ము అన్నాడు. అప్పుడు వెంటనే పేతురు ఆ నీళ్ల మీద నడవడానికి దిగాడు. నడుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అతను నడుస్తూ ఉన్నాడు, కానీ ఎదురుగా గాలి వీస్తూ ఉంది. గాలి వచ్చి అతన్ని కొడతా ఉంది. చూడండి, గాలి శబ్దమును అతను వింటూ ఉన్నాడు, గాలి స్పర్శను అతను అనుభవిస్తూ ఉన్నాడు. వెంటనే ఆ గాలి వైపు చూచి భయపడి సందేహపడి మునిగిపోసాగెను. గాలి వైపు చూచి గాలిని అనుభవించి సందేహపడి మునిగిపోసాగాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, బాహ్య సంబంధమైన ఏ విషయాన్ని చూసినా నువ్వు భయపడిపోతావు. బాహ్య సంబంధమైన గాలి వంటి ఏ సమస్యను చూసినా నువ్వు భయపడిపోతావు. అయితే నువ్వు చూడాల్సిందేంటి? యేసయ్యను చూడాలి. నువ్వు నీ మనస్సు లగ్నం చేయాల్సింది ఎవరి మీద? యేసయ్య మీద లగ్నం చేయాలి. ఎంత మాత్రము సందేహపడవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు నిన్ను నడిపించింది ఎవరు? ఇప్పటి వరకు నిన్ను నడిపించింది యేసయ్య మాట. నువ్వు నీటి మీద నడుస్తున్నావు అంటే యేసయ్య మాట మీద నడుస్తూ ఉన్నావు. ఇదిగో యేసయ్య మాట మీద ఇంత దూరం నడిపించిన వాడు ఇకను కూడా నడిపిస్తాడు. కానీ నువ్వు గాలి వైపు చూసావు, కానీ నువ్వు గాలి శబ్దాన్ని విని, గాలి శబ్దాన్ని అనుభవించి, గాలి తాకిడి అనుభవించి, ఆ గాలి వైపు చూచి భయాందోళనకు లోనై సందేహపడి మునిగిపోతున్నావు. లేకపోతే ఇంకా నువ్వు నడిచేవాడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ప్రకృతి సంబంధమైన కార్యం దేవుని కార్యానికి అడ్డం వస్తూ ఉంటుంది. దేవుని కార్యానికి ప్రకృతి సంబంధమైన కార్యం అడ్డుపడతా ఉంది. ఈరోజు నీ జీవితంలో ప్రకృతి సంబంధమైన ప్రతి కార్యము లయపరచబడునుగాక. దేవుని కార్యానికి ఆటంకంగా రూపొందుతున్న ప్రతి ఆయుధము విరగొట్టబడునుగాక. దేవుని కార్యాలు నీ యందు జరుగునట్లుగా దేవుని కార్యాలు చూడండి, సూపర్ న్యాచురల్, అది అసాధారణమైనటువంటి కార్యము. నీటి మీద మనిషి నడవగలడా? నీటి మీద పేతురు నడవగలడా? ఇది కేవలం యేసయ్య మాత్రమే చేయగలిగినటువంటి అద్భుతం. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. నీటి మీద పేతురుని నడిపించిన దేవుడు ఈరోజు ఈ లోక సంద్రం మీద నిన్ను నడిపించబోతున్నాడు. మునిగిపోకుండా నడిపించబోతున్నాడు. ఎప్పుడు మునిగిపోకుండా నువ్వు నడుస్తావో తెలుసా? రోగాల్లో మునిగిపోతారు కొంతమంది, వ్యాధుల్లో మునిగిపోతారు, అప్పుల్లో మునిగిపోతారు, చాలా విషయాల్లో మునిగిపోతూ ఉంటారు. అనేకమైన సమస్యల్లో మేము మునిగిపోయి ఉన్నామండి అంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి సందేహాలు ఎక్కువ. వాళ్ళకి బాగా యేసు ప్రభు మీద నమ్మిక ఉంది, మేము చాలా నమ్ముతున్నాం అంటారు. కానీ వాళ్ళ హృదయంలో ఎప్పుడూ అల్ప విశ్వాసం, అవిశ్వాసం చోటు చేసుకుంటూ ఉంటాయి. నమ్ముతారు కానీ అందులో ఏదో లోపం ఉంది. ఈరోజు పరిపూర్ణంగా నమ్మే స్థితి కనుక, సందేహపడకుండా నమ్మే స్థితి కనుక నీకు ఉన్నట్లయితే ఏ సంద్రము నిన్ను ముంచివేయలేదు, ఏ గాలి నిన్ను అణిచివేయలేదు. ఈ రోజు నీ దేవుడు నీ పక్షంగా నిలవబడి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. నిన్నెందుకు పిలిచాడో తెలుసా? మధ్యలో మునిగిపోయేలాగా చేయడానికి కాదు, అంతం వరకు నిన్ను నిలవబెట్టడానికి. ఆమేన్ చెప్పండి. అంతం వరకు నీ నడకను
తుదముట్టించడానికి, ఆ గురి వద్దకు నువ్వు పరిగెత్తేటట్లుగా నిన్ను చేయడానికి, తన ఆత్మనిచ్చి తన ఆత్మ చేత నిన్ను నడిపించడానికి పిలిచాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ప్రకృతి సంబంధమైన విషయాల వైపు మనస్సు పెట్టుకోవద్దు. ప్రకృతి సంబంధమైన విషయాల వైపు ఎంత మాత్రము మీ మనస్సును లగ్నం చేయవద్దు. మీ మనస్సును దేవునిపై కేంద్రీకరించండి. ప్రకృతి సంబంధమైన ఏ విషయము మీ యొక్క జీవితంలో జరిగే అద్భుతాన్ని ఆపలేదని ప్రభు మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. మునిగినా లేపువాడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. మనం కూడా పేతురు లాంటి వాళ్ళవే. ఎట్లా అరుస్తావు తెలిసిన? ప్రభా మునిగిపోతున్నాం అయ్యా, అయిపోయింది మా పరిస్థితి అయ్యా, మేము అప్పుల్లో మునిగిపోయామయ్యా, మేము బాధలు పడుతున్నాం అయ్యా, ఈ కష్టాల్లోంచి నష్టాల్లోంచి శ్రమల్లోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరయ్యా, అయ్యా ప్రభువా అని కేకలేస్తుంది సంఘం. అయితే అప్పుడు సంఘంతో ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆ పేతురుతో మాట్లాడిన మాటే నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు సందేహపడుతున్నావు? ఎందుకు సందేహపడుతున్నావు? ఇదిగో సంఘమా, ఎందుకు సందేహపడుతున్నావు? నిన్ను నడిపించగల సమర్థుడు నన్ను విశ్వసించు. నీ జీవితంలో అద్భుతాలు చేయగల సమర్థుడు నన్ను విశ్వసించు. నిన్ను పైకి లేపగల సమర్థుడు నన్ను విశ్వసించు. నిన్ను నీటి మీద నడిపించడానికి నేను సమర్థుడు నన్ను విశ్వసించు. ఇదిగో ఈ లోక యాత్రలో నీకు జయాన్ని చేకూర్చి పెట్టడానికి నేను సమర్థుడని విశ్వసించు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఈ రోజు ఏది లేదో అది ఉన్నట్టుగా చేయబోతున్నాడు నీ జీవితంలో. ఆమేన్ చెప్పండి. దేవుని కృప నీ మీద దిగివచ్చును గాక. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను గాక. ప్రతి అపవాది తంత్రము లయపరచబడును గాక. ఇప్పుడే నీ జీవితంలో బలమైన తన కార్యాన్ని చేయును గాక. ప్రకృతి సంబంధమైన ప్రతి తంత్రము యేసు నామములో లయపరచబడును గాక. ఆమేన్ చెప్పండి. ఇక్కడ 2 కార్యాలు జరుగుతున్నాయి. పాస్టర్ గారండి, సంఘంలో 2 కార్యాలు జరుగుతాయా? 2 కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఒకటి ఏ కార్యం అండి? ఒకటి దేవుడు నిన్ను నీటి మీద నడిపిస్తున్న కార్యము. హల్లెలూయా. దేవుని వైపు సంఘం చూసినంత కాలము సంఘము నీటి మీద దర్జాగా నడుస్తూ ఉంది. నీటి మీద ఎలా నడగలమండి? ఆయన నడిపిస్తాడు కనుక నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి అర్థం ఏంటంటే నీటి మీద నడిచేయాలంటే అసాధారణమైన కార్యాలు సంఘంలో చోటు చేసుకుంటాయి. చూడండి, ఎయిడ్స్కి మందు లేదు, కానీ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తే ఎయిడ్స్ పోతా ఉంది అంటే అది అసాధారణమైన కార్యం అన్నమాట. అలాంటి గొప్ప కార్యాలు సంఘంలో దేవుడు చేయబోతున్నాడు. సచ్చిన శవాల్ని సైతం లేపబోతూ ఉన్నాడు. నీ నీడపడి రోగులు స్వస్థపరచబడబోతూ ఉన్నారు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్ కార్యాలు సంఘములో జరగబోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే నా దేవుడు పేతురుని నీటి మీద నడిపించాడు. ఇది అసాధారణమైన కార్యం. అసాధారణమైన కార్యాలను సంఘములో దేవుడు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. అయితే రెండవ కార్యం ఏంటండి పాస్టర్ గారు? రెండవ కార్యం ఏంటంటే గాలిని చూసి భయపడిపోతూ ఉంటావు. అక్కడున్న పరిస్థితిని చూసి భయపడిపోతూ ఉంటావు. ఆ గాలి తాకిడిని అనుభవించి అయ్యో నేను అనుభవిస్తున్నాను కదండి, నాకు చల్లగా తగులుతుంది కదండి, ఏమీ లేదంటారేంటి అంటూ ఉంటావు అనమాట. దేవుని బిడ్డలారా, నీకు చల్లగా తగిలినా, నువ్వు దాని శబ్దాన్నే విన్నా, నువ్వు దాన్ని అనుభవిస్తున్నా, నువ్వు అనుభవిస్తుంది అబద్ధం, ఆయన నీ జీవితంలో చేయబోయేది సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము నిజంగా అనుభవిస్తున్నాం పాస్టర్ గారు. ఆ చల్లదనాన్ని మేము అనుభవిస్తున్నాం, ఆ వెచ్చదనాన్ని మేము అనుభవిస్తున్నాం, ఆ బాధను మేము అనుభవిస్తున్నాం, ఆ కష్టాన్ని మేము అనుభవిస్తున్నాం. నువ్వు అనుభవించేదంతా అబద్ధం. ఒకవేళ నువ్వు రోగాన్ని అనుభవిస్తున్నావా, ఆ రోగపు బాధ నువ్వు అనుభవిస్తున్నావా, నువ్వు అనుభవిస్తుందంత అబద్ధం. దేవుడు 2000 సంవత్సరాల క్రితం తన గాయాల్లో చేకూర్చి పెట్టిన ఆ స్వస్థత నిజమై ఉన్నది. స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును. ఆమేన్ చెప్పండి. 1 పేతురు రాసిన పత్రిక 2:24 ప్రకారముగా అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు. యెషయా గ్రంథం ప్రకారముగా స్వస్థత మీకు శీఘ్రముగా కలుగును అనే ప్రతి వాగ్దానము మీ జీవితంలో చోటు చేసుకుంటూ ఉంది. స్వస్థపరచు యెహోవాను నేనే, మిమ్మల్ని స్వస్థపరచబోచు ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాము. నా దేశములో ఇక గొడ్డుది ఉండదు. ఆమేన్ చెప్పండి. ప్రతి కనని గర్భము యేసు నామములో తెరవబడును గాక. ప్రతి రోగము యేసు నామములో శరీరాన్ని విడిచి వెళ్ళిపోవును గాక. తిష్ట వేసుకొని కూర్చున్న ప్రతి అపవిత్రాత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవును గాక. ఆమేన్ చెప్పండి. మేము అనుభవిస్తున్నాం పాస్టర్ గారు. ఆ శబ్దాలు, గాలి శబ్దం అండి. ఏ శబ్దం అండి ఇది? గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది ఎవరికి తెలుసు? దాని శబ్దాన్ని వింటామని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ శబ్దం మేము అనుభవిస్తున్నామండి, ఆ శబ్దం మేము వింటున్నామండి. పాస్టర్ గారు, ఆ శబ్దం మాకు వినపడుతుంది. ఉదయం లేవగానే ఫోన్ మోగుతుంది, ట్రింగ్ 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 అంటది. అనగానే మేము ఫోన్ లేపుతాం. ఎప్పుడు కడతారు,
ఎప్పుడు కడతారు చెప్పండి అంటున్నారు అప్పులోళ్ళు. ఆ శబ్దం మేము వింటున్నామండి పాస్టర్ గారు, మీకేం తెలుసు అండి అంటారు. ఆ శబ్దం నువ్వు విన్నా, నువ్వు అనుభవిస్తున్న అప్పు అబద్ధం. నీ జీవితంలో దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడుగా చేసి ఉన్నాడనే మాట వాస్తవం. ఆమేన్ చెప్పండి. నీ అప్పు ఐశ్వర్యంగా మారుస్తాడు ఆయన. నీ అప్పు ఐశ్వర్యంగా మారుస్తాడు ఆయన. నీ దరిద్రతను ఆయన ఐశ్వర్యంగా మారుస్తాడు. ఇక నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. నువ్వు ఏం వింటున్నా, ఏం అనుభవిస్తున్నా అదంతా అబద్ధం. ఆయన్ని నడిపిస్తున్నాడు నీటి మీద, అది నిజం అన్నమాట. అది ఎలా అవుతుందండి? నీటి మీద నడవండి, అది అవుతుంది ఆయన మాట ప్రకారంగా. ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా నీ జీవితంలో ఈరోజు దేవుడు కదలబోతూ ఉన్నాడు. సందేహించకుండా ఆయన యందు విశ్వాసం ఉంచే స్థితి నీ జీవితంలో కలిగి ఉండాలి. చదువుదాం దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 24వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను పట్టి చూడండి. సందేహము ఎలా అని అడుగుతున్నాడు. మీ హృదయములో సందేహములు పుట్ట నేల అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? యేసు ప్రభు ఇలాగే కొంతమంది కూడుకొని ఉంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి నిలవబడగానే వాళ్ళేమో కంగారు పడి కలవరం చెంది అమ్మో భూతం దయ్యం అని కేకలేయడానికి మొదలుపెట్టారు. అప్పుడు యేసు ప్రభు, ఇదిగో నేను భూతాన్ని కాదు దయ్యాన్ని కాదు, ఆయన చనిపోయి 3 దినాలు సమాధిలో పెట్టబడి ఆయన తిరిగి లేచాడు. ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు, ఆయన శరీరం అంతా రక్తపు ముద్దగా చేయబడింది. ఈ సంగతులన్నీ కళ్ళారా అక్కడున్న వాళ్ళంతా చూశారు. అతన్ని సమాధిలో పెట్టారు. భయంకరమైన చిత్రవద చేసి ఆయన ముఖం మీద ఉమ్మి ఊసి ఆయన్ని నానా మాటలాడి ఆయన్ని భయంకరమైన శ్రమ పెట్టి ఏ పాపము చేయని ఆయన మీద నేరములు మోపి ఆయన్ని సమాధిలో పెట్టారు. ఈ విషయం అందరూ చూశారు. ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. 3 దినాల తర్వాత తిరిగి లేచాడు. ఈ విషయం వీళ్ళకి తెలీదు. ఆయన తిరిగి లేచాడు అన్న విషయం వీళ్ళకి తెలీదు. వీళ్ళ మధ్యలోకి వచ్చి నిలవబడగానే వీళ్ళు అమ్మో భూతం, అమ్మో దయ్యం అంటున్నారు. అప్పుడు వెంటనే నేను దయ్యాన్ని కాదు భూతాన్ని కాదు, ఇదిగో నా చేతులు నా కాళ్ళు పట్టుకొని చూడండి, ఎముకలు మాంసం నాకున్నట్లుగా దయ్యాలకి భూతాలకి ఉండవు, నన్ను పట్టి చూడండి అని అన్నాడు యేసు ప్రభు వారు. అప్పుడు వాళ్ళు వెంటనే పట్టుకొని చూశారు. ఇంకా ఆశ్చర్యపడుతున్నారు, ఇంకా సంతోషంతో. చూడండి ఇక్కడ ఒక విచిత్రమైన మాట రాయబడింది. ఇప్పుడు ఎలాంటి సందేహం అంటే సంతోషంతో వచ్చే సందేహం అంట. ఇది ఎలాంటి సందేశం? పక్క సంతోషపడుతున్నారు, అమ్మ ప్రభు లేచాడు యేసు ప్రభువే అని ఆ సంతోషపడుతూ నిజంగానే మా ఎదుటి ప్రత్యక్షమయ్యాడా అని సంతోషంతో సందేహపడుతున్నారంట. ఇప్పుడు యేసు ప్రభు ఇంకా వీళ్ళు ఇంకా నమ్మట్లేదని చెప్పి మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి అని అడిగితే మా దగ్గర చేప ఉంది అన్నారు. ఇదిగో ఆ చేప ఇలా ఇవ్వండి అని అన్నాడు. ఆ చేప ప్లేట్లు వేస్తే ఆ ముక్కలు ఇరుచుకొని తింటున్నాడు అన్నమాట. ఇగో దయ్యాలు భూతాలు ఇలాగూ తినవు, నేను తింటున్నాను, నేను తిరిగి లేచి ఇంకా నమ్మట్లేదండి. అప్పుడు ఆయనే వారి హృదయాలను వారి మనస్సులను గ్రహించున్నట్లుగా తెరిచాడు. ఆమేన్ చెప్పండి. మీకు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ చేయి వేసుకోండి. ఇప్పుడే యేసు శక్తిగల నామంలో ప్రతి నొప్పి బాధ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవునుగాక, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవునుగాక, థైరాయిడ్ తొలగిపోవునుగాక, కొలెస్ట్రాల్ కరిగిపోవునుగాక, ప్రతి వ్యాధి ప్రతి రోగము ప్రతి అస్వస్థత శరీరాన్ని విడిచి బయటికి పో. ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, బ్లడ్ ప్రెషర్ నార్మల్ పొజిషన్లోకి వచ్చునుగాక, ఆ తల నొప్పి మైగ్రేన్ సైనస్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చర్మ
చర్మ సంబంధమైన వ్యాధుల్ని స్వస్థత కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాను. ఇప్పుడే ఆ సుఖ వ్యాధులు, ఎయిడ్స్, క్యాన్సర్, ప్రతి విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, మలేరియా, ప్రతి వ్యాధి, కామిర్లు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. నేను ఎముకలు మాంసం కలిగి ఉన్నాను, నేను గాలిని ధూళిని కాదు, నేను దయ్యాన్ని భూతాన్ని కాదు, నన్ను పరిశీలించండి, నేను క్రీస్తుని అని చెప్తున్నాడు. Make the ground shake.